శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మాఘమాసంలో వచ్చే మాఘమాస గుప్త నవరాత్రులు, వీటిని శ్యామల నవరాత్రులు అంటారు. మరి ఈ నవరాత్రులు 2026వ సంవత్సరంలో ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తాయి? ఈ నవరాత్రుల్లో పాటించవలసిన నియమాలు ఏంటి, పూజ ఏ విధంగా చేసుకోవాలి అని అన్ని విషయాల గురించి తెలియజేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ని చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతాయి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడగలరు. మనకి సంవత్సరంలో నవరాత్రులు 4 మాసాలలో వస్తాయి. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో దేవీ శరణ్ నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు లేదా మాఘమాస గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఇలా 4 మాసాలలో అమ్మవారికి 4 నవరాత్రులు పూజలు జరుపుకుంటాం. అందరికీ తెలిసినవి. ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రులు, వీటిని మనం దసరాగా పూజించుకుంటూ ఉంటాము. మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులను, వీటిని ఎవరికి వారు గుప్తంగా చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా, ఆనవాయితీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు. రాజశ్యామలాదేవి ఎవరు అంటే శ్రీ మహాస్వరూపిణి అయినటువంటి లలితాదేవికి ఎడమవైపున సైన్యాధ్యక్షురాలిగా వారాహి అమ్మవారు ఉంటారు. లలితాదేవికి కుడివైపున మహామంత్రి అయినటువంటి శ్యామలాదేవి ఉంటారు. రాజశ్యామలాదేవి వీణను ధరించి సరస్వతి రూపంగా దర్శనమిస్తారు. రాజశ్యామలాదేవి అమ్మవారు జ్ఞానానికి, విద్యకు, కళలకు అధిపతిగా భావిస్తారు. అమ్మవారిని ఆరాధించటం వలన జ్ఞానం సిద్ధిస్తుంది, ఉన్నత స్థాయికి ఎదుగుతారు, ఆరోగ్యం, సిరి సంపదలు కలుగుతాయి, పిల్లల్లో జ్ఞాన సంపద సిద్ధిస్తుంది, అలాగే వాక్చాతుర్యం పెరుగుతుంది. పిల్లల చేత ఈ నవరాత్రుల్లో ఒక్కసారైనా పూజ చేయిస్తే వారికి మంచి వాక్శుద్ధి, తెలివితేటలు, జ్ఞానం, ఆయుష్ అపారంగా లభిస్తాయి. అమ్మవారు ఒక వీణను ధరించి ఉంటారు. అమ్మవారు వీణాధారిణి అనే నామం కూడా కలిగి ఉంది. దశమహావిద్యల్లో కొలిచేవారు మాతంగి అని పిలుస్తూ ఉంటారు. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క అలంకారంలో ఎలా అయితే పూజిస్తామో, ఈ రాజశ్యామల దేవి అమ్మవారిని కూడా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో పూజిస్తూ ఉంటాము. మరి ఈ 2026వ సంవత్సరంలో మాఘమాస గుప్త నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి అనేది తెలుసుకుందాం. 2026వ సంవత్సరంలో శ్యామల నవరాత్రులు ప్రారంభం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభం మనకు జనవరి 19వ తేదీ మాఘ పాడ్యమి తిథి నుంచి జనవరి 28 బుధవారం దశమి తిథితో ముగుస్తాయి. మొదటి రోజు పూజ చేసుకునేవారు కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకునేవారు ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మొదటి రోజు జనవరి 19వ తేదీ సోమవారం తెల్లవారుజామున 4:30 నుంచి ఉదయం 6:30 లోపల ఎప్పుడైనా సరే కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోవచ్చు. అయితే ఈ మాఘమాస గుప్త నవరాత్రులు సులభంగా చేసుకోవటం మంచిది కనుక కలశం, అఖండ దీపం లేకుండా కూడా పూజ చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసి పూజ చేసినట్లయితే ఖచ్చితంగా నియమాలు అయితే పాటించాలండి. ఇక అమ్మవారి పూజని ఎలా చేసుకోవాలి అంటే మీ దగ్గర రాజశ్యామలాదేవి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు, లేదా సరస్వతి అమ్మవారి ఫోటో, దుర్గాదేవి కానీ, లలితాదేవి అమ్మవారిని కానీ, లక్ష్మీదేవి అమ్మవారిని కానీ ఫోటో పెట్టుకొని పూజించుకోవచ్చు. అమ్మవారు వీణని ధరించి శాంత స్వరూపంగా సరస్వతి రూపంలో దర్శనమిస్తారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మవారిని మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో, అక్షంతలతో, మంగళకరమైన వస్తువులు, ఎర్రటి పుష్పాలు లేదా ఎర్రటి వత్తులతో దీపారాధన చేయటం, ఇలా మీకు నచ్చిన విధంగా హంగులు ఆర్భటాలు లేకుండా ప్రశాంతంగా ఎవరికి వారే తమ ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి పూజ ఉదయం చేయాలా, సాయంకాలం చేయాలా అనే సందేహం వస్తుంది. అమ్మవారికి ఎక్కువగా రాత్రి సమయంలో అంటే 6-6:30 దాటిన తర్వాత నుండి పూజ చేస్తారు కాబట్టి సాయంకాలం పూజ చేయటం ఉత్తమం.
నవరాత్రులు 9 రోజులు పూజ చేయటం కుదరని వారు మొదటి 3 రోజులు, చివరి 3 రోజులు లేదా మాఘశుద్ధ పంచమి రోజు ఒక్కరోజైనా చేసుకోవచ్చు. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూజ చేయవచ్చు. ఇక ఉపవాసం ప్రతిరోజు ఉండాలా అనే సందేహం వస్తుంది. ఉపవాసం రోజు లేకపోయినా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ అమ్మవారిని పూజించవచ్చు. ఇక నైవేద్యం ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో అవి చేసి పెట్టవచ్చు, లేదా పళ్ళు, పాలు, వడపప్పు, పానకం వంటివి అయినా నివేదన చేయవచ్చు. ఒక తమలపాకులో తేనె వేసి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత అది పిల్లలకి కనుక తినిపించినట్లయితే మంచి వాక్చాతుర్యం కలుగుతుందని చెప్తారు. ఇక అమ్మవారికి ఉద్వాసన 10వ రోజు బుధవారం చెప్పాల్సి ఉంటుంది. ఇదండి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.